భారతదేశ రవాణా వ్యవస్థలో ఒక సువర్ణాధ్యాయం లిఖించేందుకు రంగం సిద్ధమవుతోంది. దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ బుల్లెట్ రైళ్ల ప్రస్థానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మహత్తర ప్రణాళికలో భాగంగా దక్షిణ భారతదేశంలోని రెండు కీలక మహానగరాలైన హైదరాబాద్ మరియు చెన్నైలను కలుపుతూ ఒక హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇది కేవలం ఒక రవాణా ప్రాజెక్టు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక, సామాజిక మరియు పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే ఒక అద్భుతమైన అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి రైల్లో ప్రయాణించాలంటే సుమారు 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రోడ్డు మార్గంలో అయితే ప్రయాణ సమయం ఇంకా ఎక్కువ. ఈ సుదీర్ఘ ప్రయాణ సమయాన్ని నాటకీయంగా తగ్గించి కేవలం 2.5 నుంచి 3 గంటల్లో గమ్యాన్ని చేర్చే లక్ష్యంతో ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ను ప్రతిపాదించారు. గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా ఈ రైలు మార్గాన్ని డిజైన్ చేస్తుండగా నిర్వహణ వేగం ఆపరేషనల్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లుగా ఉండనుంది. అంటే గాల్లో విమానం ప్రయాణించే వేగంలో నేలపై బుల్లెట్ రైలు దూసుకుపోతుందన్నమాట. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రైల్వే మార్గం పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్గా, అంటే భూమికి పైనుంచి పిల్లర్లపై లేదా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలకు అనుబంధంగా నిర్మించబడుతుంది. దీనివల్ల భూసేకరణ సమస్యలు గణనీయంగా తగ్గడమే కాకుండా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత జీవన విధానానికి ఎటువంటి ఆటంకం కలగదు. రైల్వే ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యుత్ సరఫరా మరియు స్టేషన్ల నిర్మాణం అన్నీ కూడా ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక జపనీస్ షిన్కాన్సెన్ బుల్లెట్ రైలు టెక్నాలజీ స్ఫూర్తితో చేపట్టనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. హైదరాబాద్లో ప్రారంభమయ్యే ఈ కారిడార్ తెలంగాణలో కొంత దూరం ప్రయాణించి ఆపై ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ప్రాథమిక నివేదికలు మరియు పాత ప్రతిపాదనల ప్రకారం ఈ రైలు మార్గం రాష్ట్రంలోని అనేక ముఖ్యమైన పట్టణాలు మరియు నగరాల గుండా వెళ్లనుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన రైలు దాచపల్లి వద్ద ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి నంబూరు, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు మీదుగా ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో ముఖ్యంగా 2 కీలక స్టేషన్లను నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు: గూడూరు మరియు రేణిగుంట విమానాశ్రయం. ఈ ప్రాజెక్టు యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి తిరుపతికి సమీపంలో ఉన్న రేణిగుంట విమానాశ్రయానికి నేరుగా కనెక్టివిటీ కల్పించటం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం వీరు విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి, ఆపై తిరుమలకు ప్రయాణించాల్సి వస్తోంది. హైస్పీడ్ రైల్వే స్టేషన్ను నేరుగా విమానాశ్రయానికి అనుసంధానించడం ద్వారా ప్రయాణికులు విమానం దిగి నేరుగా బుల్లెట్ రైలు ఎక్కి హైదరాబాద్ లేదా చెన్నై వంటి నగరాలకు అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఇది యాత్రికులకు అంతులేని సౌకర్యాన్ని అందించటమే కాకుండా తిరుపతి యొక్క ప్రాధాన్యతను అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచుతుంది. పర్యాటకులు, వ్యాపారవేత్తలు మరియు యాత్రికుల రాకపోకలు పెరిగి ఈ ప్రాంతంలో హోటళ్లు, రవాణా మరియు ఇతర అనుబంధ రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. స్టేషన్ నిర్మాణానికి సంబంధించి నేరుగా విమానాశ్రయం వద్ద లేదా రేణిగుంట పట్టణానికి వెలుపల స్టేషన్ నిర్మించేందుకు 2 ప్రత్యామ్నాయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తిరుపతికి హైస్పీడ్ రైలు అనుసంధానం ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చడం ఖాయం. అయితే ఇటీవల ఈ ప్రాజెక్టు మార్గంలో కొన్ని కీలక మార్పులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ హైస్పీడ్ కారిడార్ను ప్రస్తుతం ప్రతిపాదించిన మార్గానికి బదులుగా హైదరాబాద్ నుంచి అమరావతికి రాబోయే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సమాంతరంగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. దీనివల్ల భూసేకరణ వ్యయం మరియు నిర్మాణ సమయం గణనీయంగా తగ్గుతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం రైలు మార్గం హైదరాబాద్ నుంచి శంషాబాద్, నార్కెట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతిని కలుపుతూ చెన్నైకి వెళుతుంది. ఈ మార్పుని కనుక రైల్వే బోర్డు ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి హైస్పీడ్ రైలు కనెక్టివిటీ లభిస్తుంది. ఇది రాజధాని అభివృద్ధికి మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో దాని అనుసంధానానికి ఒక వరంలా మారుతుంది. అయితే ఈ మార్పు జరిగితే ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మార్గంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తుది నిర్ణయం సమగ్ర సర్వేలు మరియు సాధ్యాసాధ్యాల అధ్యయనం తర్వాతే తీసుకోబడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ దశలో ఉంది. రైల్వే శాఖకు చెందిన రైట్స్ సంస్థ ఈ నివేదికను సిద్ధం చేస్తోంది. ఈ డిపిఆర్లో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలు, ఆర్థిక అంచనాలు
మార్గం యొక్క తుది స్వరూపం, స్టేషన్ల స్థానాలు మరియు పర్యావరణ ప్రభావం వంటి అన్ని అంశాలు పొందుపరచబడతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ డిపిఆర్ను వచ్చే ఏడాది మార్చి నాటికి రైల్వే బోర్డుకు సమర్పించే అవకాశం ఉంది. రైల్వే బోర్డు ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టు కేంద్ర బడ్జెట్లో స్థానం సంపాదించుకుంటుంది. నిధుల కేటాయింపు జరిగిన వెంటనే భూసేకరణ మరియు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాబోయే కొన్ని సంవత్సరాలలో మన జిల్లా మీదుగా బుల్లెట్ రైళ్లు పరుగులు తీయడాన్ని మనం కళ్లారా చూడవచ్చు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు 1.86 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ పూర్తయితే అది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. వేగవంతమైన రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు, వాణిజ్యం మరియు వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహిస్తాయి. హైదరాబాద్, చెన్నై వంటి ఆర్థిక కేంద్రాలతో ఆంధ్రప్రదేశ్లోని నగరాలకు మధ్య వాణిజ్య సంబంధాలు బలపడతాయి. ప్రాజెక్టు నిర్మాణ దశలో వేలాది మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. పూర్తయిన తర్వాత స్టేషన్ల నిర్వహణ, రైళ్ల నిర్వహణ మరియు అనుబంధ సేవల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. హైస్పీడ్ రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్న గూడూరు, రేణిగుంట, ఒంగోలు, నెల్లూరు వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. తిరుపతితో పాటు నెల్లూరు తీర ప్రాంతాలు, ఒంగోలు మరియు చుట్టుపక్కల ఉన్న ఇతర పర్యాటక ప్రదేశాలకు కూడా యాత్రికుల రాకపోకలు పెరుగుతాయి. ఈ ప్రాజెక్టు దేశంలోకి సరికొత్త రైల్వే టెక్నాలజీని తీసుకువస్తుంది. ఇది భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ఒక మహత్తర ప్రాజెక్టు. ఇది రెండు రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించడమే కాకుండా ప్రజల జీవితాల్లో, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో మరియు దేశ ప్రగతిలో ఒక సానుకూల మార్పుకు నాంది పలుకుతుంది. ప్రస్తుతానికి ప్రతిపాదనల దశలో ఉన్నప్పటికీ దీని భవిష్యత్ కార్యాచరణ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ బుల్లెట్ రైలు కలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్న ఈ తరుణంలో ఇది మన ప్రాంతానికి మరియు రాష్ట్రానికి తీసుకురాబోయే ఉజ్వల భవిష్యత్తును ఆశిద్దాం. రాబోయే కొద్ది సంవత్సరాలలో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో మన కళ్ల ముందు నుంచి దూసుకుపోయే ఈ ఆధునిక అద్భుతాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉందాం.